నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలోని ఇందల్వాయి రేంజ్లో మరి అంసన్పల్లి లోల మెల్లారెడ్డిపల్లి సంబంధించినటువంటి ఏరియాలో బీట్లో మరి దగ్గర 34 ఎకరాలలో 25,000 చెట్లు, అది కూడా 22 రకాలు. దాంట్లో చాలా రకాల మొక్కలు ఉన్నాయి. మద్ది, తుమ్మ, ఇవన్నీ వేప, తర్వాత పండ్ల చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఈ వన మహోత్సవంలో భాగంగా పాల్గొని మరి చెట్లు నాటడం జరిగింది. సో వీళ్ళు చెప్తా ఉన్నారు, ఈ వర్షాకాలంలో ఇవన్నీ కూడా నాటుకొని మనం కాపాడుకుంటే భవిష్యత్తులో మంచి పెద్ద వృక్షాలుగా మారుతాయని చెప్పి అంటూ ఉన్నారు. చాలా సంతోషం. ఇవాళ ఏంటంటే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడవలసిన అవసరము ప్రభుత్వం మీద ఉంది. మరి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఏందది ప్రోగ్రామ్ చేసింది, వాళ్ళు అర్థహారంలో చేస్తే మరి ఎన్నిసార్లు 5 సార్లు పెట్టిండ్రు, 5 సార్లు చెట్లు వాళ్ళు ఎండిపోవడము ఏదో రకంగా అది కొంత అనుకున్నంత రిజల్ట్ రాలేదు. నేను ఒకటే వీళ్ళందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇవాళ నాటిన మొక్క వృక్షమైనప్పుడే దానికి ఫలితం ఇస్తుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇదే కాకుండా ఇప్పుడు ఈ వానకాలంలో ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక మొక్క చొప్పున పెట్టి, ఎందుకంటే మనము ఈ గ్రీనరీ ఇప్పుడు మనకు గ్లోబల్ వార్మింగ్ కానీ ఇవాళ మళ్ళా తర్వాత ఈ ఫారెస్ట్ ఏదైతే మనకు డైలీ యూజ్ కానీ దీని కొరకు డిఫారెస్టేషన్ అయితే ఉందో దాని ఫారెస్ట్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఈ ఇంటికొక మొక్కను పెట్టి వర్షాకాలంలో ఇంటికొక మొక్కను పెంచితే మరి మళ్ళీ ఈ అడవి ప్రాంతం అంతా కూడా మరి 28% ఏదైతే ఉండాలో దాన్ని అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో తప్పకుండా ఈ ప్రోగ్రాం అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క పౌరుని కోరుకుంటూ
మరి వాళ్ళు చాలామంది ఇంకా అక్కడక్కడ ఈ అటవీ ప్రాంతంలో కొన్ని చెట్లు నరకడం కానీ ఇదంతా చేస్తాను. దాని మీద కూడా మాపు కూడా చెప్పడం జరిగింది. స్ట్రిక్ట్గా మీరు ఎక్కడ కూడా ఎవరిని అలో చేయదు. మీరు ఎక్కడైతే మీరు ఈ శాటిలైట్ సర్వీస్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ కూడా మొత్తం పెంచులు దవేసి మరి మన అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మరి సూచనలు ఇస్తూ మరి ఈ వానాకాలంలో తెలంగాణలో మొత్తం కూడా కొన్ని లక్షల మొక్కలను నాటి మరి ఈ మన పరివారాన్ని మన తెలంగాణను ఇంకా వర్షాలు ఎక్కువ పడేటట్టు చేసుకోవాలని చెప్పి మేము భావిస్తాం. గతంలో ఎన్నడూ లేని విధంగా మరి గెలిచిన 8 నెలల్లోనే రైతాంగానికి ఇచ్చినటువంటి మాట ఏదైతే మనకు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినామో 2 లక్షల రూపాయలు ఏకకాలంలో. మరి మీకు అందరికీ కూడా తెలుసు, గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి అప్పుల పాలు చేసినటువంటి సందర్భంలో మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట తప్పని పార్టీ, మాట మీద ఉండేటువంటి పార్టీ. కాబట్టి గతంలో చరిత్ర కూడా ఉంది. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన మొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సందర్భం. 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా ఏకకాలంలో చేసినటువంటి సందర్భం గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం జరిగింది. ఇది ఇంకా స్పెషల్ ఏంటంటే ఇది ఒక చరిత్ర. నిజంగా చెప్పాలంటే ఒక చరిత్ర. మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో ఈ పథకం ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్గా అమలు కాలేదు. 32,000 కోట్లు బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ అనేది అసలు దేశ చరిత్రలోనే జరగలేదు. ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా జరగదు. సో ఇది మరి ఎన్ని ఇబ్బందులైనా ఇవాళ మనం రైతులను రుణ విముక్తులు చేయాలన్న ఆలోచన ప్రభుత్వం. గతంలో చూసినా మనము రైతులు చాలామంది 1-2 లక్షల రుణాలకే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం. ఇవాళ రైతు ఏమనుకుంటాడంటే మాకు భూమి ఉంటే ఎంత అయితే గౌరవం ఉంటుందో అప్పు లేకుంటే కూడా అంతే గౌరవంగా బతుకుతారు. ఒక రైతు ఇంటి ముందు అప్పుల వాడు నిలబడ్డాడంటే వాడు క్షోభించిపోయి మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా దగ్గర 70 లక్షల మంది రైతులను ఆ బ్రాకెట్ ఏదైతే మనకు 2018 డిసెంబర్ 12th నుండి మరి 9th డిసెంబర్ 2023 వరకు ఉన్నవారు అందరూ కూడా 2 లక్షల రూపాయల రుణం మాఫీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మొన్న 1 లక్ష వరకు ఒకసారి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫస్ట్ 30th లోపల మళ్ళీ 2 లక్షల రూపాయలు, ఆగస్టు 15th లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. అయితే ముఖ్యంగా మీకు మీ పత్రికల ద్వారా నేను తెలియజేసేదంటే చాలామంది రైతులు అక్కడక్కడ కొంచెం మాఫ్ కాలేదు, ఇంకేదో ఇబ్బందులు ఉన్నాయని అంటూ ఉన్నారు. అన్నిటికి కూడా ఏం చేసామంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కు బాధ్యతలు అప్పచెప్పినాం. సో వాళ్ళకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఒక యాప్ ఇచ్చారు. దాంట్లో మీ ఆధార్ కార్డులు ఫీడ్ చేసి చూస్తే మీకు ఏ కారణం చేత నీకు లోన్ ఆగిపోయిందన్నది తెలుస్తుంది. అంటే ఫ్యామిలీ ప్రూఫ్ లేదా, లేకుంటే ఇంకా కేవైసీ ప్రాబ్లం ఉందా, లేదంటే ఇంకా ఆధార్ ప్రాబ్లం ఉందా, ఏదైనా తెలుస్తుంది. అందుకనే ఇవాళ జనరల్ ట్రాన్స్ఫర్స్ అయినప్పటికీ మరి ఇవాళ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ను ఒక 1 నెల రోజులు కూడా ట్రాన్స్ఫర్స్ ఆపేసి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ రుణము ఏది మన వచ్చిన డబ్బులు కూడా వేరే విధంగా వేరే సైడ్ ట్రాన్స్ఫర్ కాకుండా టోటల్ రైతుల అకౌంట్లోనే జమ చేయాలని, ఏదైనా అవకతవకలు దొరికితే అధికారుల మీద సీరియస్గా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ప్రభుత్వం సీరియస్గా చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చింది, దాని క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని జీవో ఇచ్చిందంటే అది 100% అమలై తీరుతుంది. సో కాబట్టి కొంచెం వారం రోజులు ఆలస్యమైనా కానీ మరి మీరు తప్పకుండా మీకు అందరు కూడా రుణం మాఫ్ అవుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు తీసుకొని మీరు ఏదైనా సమస్యలు ఉంటే మరి ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కు ఏదైతే పెట్టిండో ఆయన దగ్గరికి పోయి మీరు మీ రుణమాఫీని చేయించుకోగలరని చెప్పి భావిస్తున్నాను.